పవన్ను ఇరికించాలి, ఆయనపై కాపులను రెచ్చగొట్టండి, సాయికృష్ణ అదృశ్యం మనకు అడ్వాంటేజ్ కావాలి, ధర్నాలతో హడావుడి చేయాలి, వైసీపీ కాపు నేతలకు జగన్ ఆదేశం, కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యతలు అని చెప్పి బూతు కిట్టు బాత్రూమ్ వార్త ఒకటి రాశాడు. ఈ బూతు కిట్టుకు బాత్రూమ్ వార్తలు రాయటం అలవాటే. బాత్రూముల దగ్గర ఏదైతే సీసీ కెమెరాలు పెట్టడం, ఆ బాత్రూములు వెళ్ళి కడుగుతూ వార్తలు రాయటం అలవాటే. కాపులను రెచ్చగొట్టమని జగన్ గారు చెప్పారని ఒక తప్పుడు వార్త రాశాడు. ఇలా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి గలీజుతనము, గలీజు పత్రికలు మీవి. డాక్టర్ సుధాకరు, లేదంటే అమర్నాథ్ గౌడు, లేదంటే అక్కడ ఏదైతే డ్రైవరు, ఇలా ఎవరు కులాలను తీసుకొని వచ్చి మాట్లాడింది? కులాలను అడ్డం పెట్టుకొని ఎక్కడ మత్తు డాక్టర్ పిచ్చెక్కి ఆ పిచ్చివాగుడు వాగితే అతనికి కులం తీసుకొని వచ్చి దళితుడిని చంపేశారని చెప్పి ఎవరు చంపారు? దానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా సంబంధం ఉందా? రేపల్లిలో అమర్నాథ్ గౌడ్కి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవకి పార్టీకి సంబంధం ఏంటి, కులానికి సంబంధం ఏంటి? కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి రాజకీయంగా ఏదైతే వాడుకొని ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు కులం మీకు రాయకూడదా? అంటే మీరు ఏం చేసినా సంసారమే, అవతాడు ఏం చేసినా డాష్ 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 అంటే మీరు చెప్పింది మనం చెప్పకూడదు, దాన్ని మీకే పెట్టండి హక్కు. రెచ్చగొట్టమని చెప్పారంట. అసలు మేము ఎవరిని రెచ్చగొట్టమని చెప్పవసరలా. మీరు వెళ్ళండి, ఈరోజు ఇదే కాపు సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి గడప గడప వెళ్ళి రండి. వాళ్ళు చెబుతారు ఈరోజు ఎంత అవమానంగా కాపు సామాజిక వర్గాన్ని, ఎంత అవహేళనగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూస్తుందో. ఒక్కసారి మీరు ఇళ్ళకెళ్తే చెబుతారు. మహిళలు చీపుర్లు తీసుకొని ఎంటబడి ఈ కూటమి ప్రభుత్వాన్ని తన్నకపోతే అడగండి. అందుకని 2 సంవత్సరాల్లోనే అంత వ్యతిరేకత మీరు మూట కట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రాధాకృష్ణ వార్త మొన్నేమో అందరిని పిలిచారు, ఇప్పుడు నేను కన్నబాబు బాధ్యతలు అప్పచెప్పారంట. అది నువ్వేమైనా బాత్రూమ్లు కడితే చూసావా? ఏ ఫ్లోర్లో? మా ఆఫీస్ 2 ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో గడిగావా బాత్రూములు నిన్న రాధాకృష్ణ? గ్రౌండ్ ఫ్లోర్లో గడిగావా? కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎక్కువ విజిటర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఆ బాత్రూమ్లో ఏమైనా గడిగావు? అక్కడ బాత్రూములు గడిగి బాత్రూమ్ వార్తలు నువ్వు జగన్ మీడియాలోనూ కులం రంగు పూసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటగట్టాలని చూస్తున్నారు. కాపు యువకుడు, యాదవ్ బాధితుడు, ఇలా అనేక కులం ప్రస్తావన వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ కులాలను అవమానంగా, అవహేళనగా చూస్తున్నారు కాబట్టి వస్తుంది. కాపు యువకుడే అంటారు. మీరు అతని ఏదో రౌడీ షీట్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ మీద రౌడీ షీట్ లేదా? మీ కూటమిలో ఈరోజు క్రిమినల్స్, ముఖ్యమంత్రి క్రిమినల్ 18 కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కొడుకు క్రిమినల్ 17 కేసులు ఉన్నాయి నారా లోకేష్ మీద. డిప్యూటీ సీఎం క్రిమినల్ 8 కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ క్రిమినల్ 12 కేసులు ఉన్నాయి. హోంమంత్రి క్రిమినల్ అనిత 7 కేసులు ఉన్నాయి. డ్రామా నాయుడు అలియాస్ నిమ్మల రామానాయుడు 20 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఇది మీ ఎలక్షన్ అప్పుడు బిట్టు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 22 మంది మంత్రులు క్రిమినల్ మంత్రులు 25 మందిలో. ఇంకేంది మీరు చెప్పండి? కొల్లు రవీంద్ర 15 కేసులు. మళ్ళీ కులం రంగు క్రిమినల్, లేదంటే వాడు రౌడీ. మీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు, పులివర్తి నాని మీద 31 కేసులు, కోన రవికుమార్ మీద 15 కేసులు, అఖిలప్రియ మీద 12 కేసులు, నరేంద్ర వర్మ బాపట్ల ఎమ్మెల్యే 9 కేసులు, పత్తిపాటి పుల్లారావు మీద 13, చీరాల ఎమ్మెల్యే మాలకొండ మీద 8, పాసం సునీల్ కుమార్ గూడూరు మీద 14. ఇవి మీ క్రిమినల్స్ రికార్డులు. క్రిమినల్స్ ఎమ్మెల్యేలు, క్రిమినల్స్ మంత్రులు, క్రిమినల్ ముఖ్యమంత్రి. మీరా ఇంకా ఇంకోళ్ళు క్రిమినల్, ఇంకోటి రౌడీ షీటర్ అనడానికి? ఇవేంటి ఈ కేసులు కాదా? ఆస్తులు అయ్యి సిగ్గుండాలి ఇప్పటికైనా మాట్లాడటానికి. ఇంకా